శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి నమ. నమస్కారం అండి. ఈరోజు న్యూమరాలజీతో కోటీశ్వర్లు కండి. సంఖ్యాశాస్త్రం అండి. అంకెలతో మన జీవితాన్ని మార్చుకోవచ్చు. నిజం. వినడానికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది, కానీ 100కు 100 రూపాయలు నిజం. ప్రతి వ్యక్తికి కొన్ని నెంబర్లు అదృష్టవంతంగా ఉంటాయి, కొన్ని నెంబర్లు దురదృష్టవంతంగా ఉంటాయి. మీరు ఫాలో అయ్యి చూడండి. ఒక నెల రోజులు మీ క్యాలెండర్లో మీకు మంచి జరిగిందో టిక్ పెట్టుకోండి, చెడు జరిగిందో టిక్ పెట్టుకోండి. ఎక్కువ నెంబర్లు మీకు అర్థమైపోతుంది, మంచి జరిగినవి ఒకే సిరీస్లో ఉంటాయి. ఆ నెంబర్లు అంటే ఉదాహరణ చెప్తాను. 1, 10, 19, 28 ఇది ఒకటో నెంబర్లకే వస్తుంది. 19 అన్నా ఒకటే. 1 + 9 = 10, 1 వస్తుంది. అలాగే 2 + 8 10, 1 వస్తుంది. ఈ 1, 10, 19, 28 తేదీలో పుట్టినవారు వీరు సన్లోకి వస్తారు, అంటే సూర్య సంఖ్యలోకి వస్తారు. ఎలా ఉంటారు? ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ పని చేసినా కానీ వారు ధీటుగా చేస్తారు. పొలిటికల్ రంగంలో అద్భుతంగా ఉంటారు. క్లాసులో నెంబర్ 1గా కూడా ఉంటారు. ఎవరితోటైనా మాట్లాడాలనుకోండి, సూటిగా మాట్లాడతారు. ఆరోగ్యవంతులుగా ఉంటారు. మాట మాట్లాడితే ఖచ్చితంగా సూటిగా తగులుతుంది. అలాగా ఉంటారు వీరు. కానీ వీరికి ఇన్ని క్వాలిటీస్ ఉన్నా కానీ కొంతమందికి లేకపోవడానికి కారణం ఏమిటి? గురుగారు, మీరు అన్న క్వాలిటీస్ నాలో లేవు. దీనికి కారణం ఏమిటి? దానికి కారణం ఒకటే. ఒక బర్త్ నెంబర్ ఒకటే కాదు. బర్త్ నెంబర్ కాకుండా డెస్టినీ నెంబర్ అని ఒకటి ఉంటుంది. డెస్టినీ నెంబర్ అంటే పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం కలుపుకుంటే మొత్తంగా వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అంటారు. ఆ డెస్టినీ నెంబర్ కనుక వీరికి నెంబర్ 8లో ఉందనుకోండి, పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం, ఈ 3 కలుపుకుంటే వచ్చే 2 డిజిట్స్ వస్తాయి. ఆ 2 డిజిట్స్ని మళ్ళీ కలపండి. అప్పుడు వచ్చే నెంబర్ కనుక నెంబర్ 8 వచ్చిందనుకోండి, లేదా నెంబర్ 5 వచ్చిందనుకోండి. 2 నెంబర్, నెంబర్ 8, నెంబర్ 5, ఈ 2 నెంబర్లు కాంట్రవర్సీస్ నెంబర్స్ వీరికి, ఒకటో నెంబర్ వారికి. అప్పుడు వారికి చాలా చాలా దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది. అనుకున్న క్వాలిటీస్ ఉండవు, ఎదుగుదల ఉండదు, నష్టపోతూ ఉంటారు. మనప్పుడు మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం పుట్టగానే వచ్చింది, దాన్ని మనం ఏం చేయలేం. డెస్టినీ నెంబర్ కూడా మన పుట్టగానే వచ్చింది, దాన్ని మనం ఏం చేయలేం. మరి దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి? ఒకసారి మీ పేరులో వైబ్రేషన్ పెంచుకోవాలి. మీ పేరులో ప్రతి ఒక్క అక్షరానికి కొంత విలువ ఉంటుంది. ఆ విలువ ప్రకారంగా మీ అక్షరాలు ఎన్ని ఉన్నాయి, వాటి విలువ ఎంత అవుతుంది టోటల్ చూసుకోవాలి. అది వైబ్రేట్ అయ్యేటట్టు చేయాలి. అది తగ్గుముఖంగా ఉంటే 270 నుంచి 300 వరకు చేయాలి. అలా నేమ్ కరెక్షన్ అంటారు దాన్ని. పేరులో ఒక అక్షరాన్ని మార్చుకొని ఒక కోర్సు కనుక రాశారనుకోండి, అద్భుతం జరుగుతుంది. 100కు 100 రూపాయలు. ఎంతోమంది షాపులు పెడుతూ ఉంటారు. ఆ షాపులకు వారి పేరు పెడతారు. ఆ దేవుడి పేరు, ఈ దేవుడి పేరు అన్ని కలిపి పెడతారు. దేవుడి మీద నమ్మకం ఉంటుంది, ఉండాలి. నేను దేవుడి పైన నమ్మకం ఉండద్దు అని చెప్పట్లేదు. కానీ దాంట్లో నీ న్యూమరాలజీ ప్రకారంగా అందులో ఒక అక్షరాన్ని మార్చి కనుక పెట్టుకునేది ఉంటే అద్భుతంగా జరుగుతుంది. సంఖ్యాశాస్త్రం అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, ఎప్పుడో వచ్చింది. దాని ఫాలోవర్స్ లేరు, కానీ చాలా మంది విదేశాల్లో ఫాలో అవుతున్నారు. ఒక్కసారి మీ నేమ్ని కరెక్షన్ చేసుకోండి, చూడండి, అద్భుతాలు జరుగుతాయి. 100కు 100 రూపాయలు అద్భుతాలు జరుగుతాయి. 1 సూర్య సంఖ్య, మళ్ళీ 10 సూర్య సంఖ్య, కానీ 19 మాత్రం కొంచెం డిఫరెంట్. ఎందుకనంటే 1 సూర్య సంఖ్య, 9 కుజ సంఖ్య. 2 గ్రహాల యొక్క క్వాలిటీస్ దాంట్లో ఉన్నాయి. అది డిఫరెంట్గా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసుకుంటేనే కానీ మీ భవిష్యత్తు మారుతుంది. అది నెంబర్ 5 కానీ డెస్టినీ నెంబర్ 8 కానీ డెస్టినీ నెంబర్ ఉన్నవారికి, మిగతా వారికి వేరే విధానం ఉంటుంది. ఇకపోతే వీరికి బెస్ట్ నెంబర్స్ ఏమిటి? ఈ 1, 10, 19, 20 28 వారికి బెస్ట్ నెంబర్స్ 1, 2, 3, 7, 9. వీరి లక్కీ నెంబర్స్ అండి. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ఈ 1, 10, 19, 28 వారు ఎవరైతే ఉన్నారో వారికి 1, 2, 3, 4, 7, 9. మళ్ళీ ఒకసారి చెప్తాను. 1, 2, 3, 4, 7, 9 వీరి లక్కీ నెంబర్స్. ఈ తేదీలలో వారు పనులు చేయవచ్చు ఖచ్చితంగా. దాంతోపాటు వీరి బ్యాడ్ నెంబర్స్ ఏమిటి? 6, 8. 6, 8 ఈ 2 తేదీల్లో మీరు పనులు చేస్తే ఫెయిల్ అయిపోతుంటారు. ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తానికి మీరు అదృష్టవంతులుగా మారాలి,
మీరు అద్భుతంగా రాణించాలి, భవిష్యత్తులో ఏదైనా సంపాదించాలి, ఏదైనా మంచి గోల్ సాధించాలంటే ఖచ్చితంగా న్యూమరాలజీ మీకు సహకరిస్తుంది. దీనికి దేవతలు, పూజలు, పునస్కారాలు ఏవీ లేవు. నీ మైండే పనిచేస్తుంది. అంకెలు నీకు ఏవి అనుకూలంగా ఉన్నాయి, ఏ రోజుల్లో పనిచేస్తే మీకు కలిసి వస్తుంది, మీకు ఎలాంటి రత్నదానం చేయాలి, ఎలాంటి లాకెట్ వేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను చెప్తాను. మీరు ఒక్కసారి ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి. మీకు ఎలాంటి చేస్తే బాగా ఉంటుంది, ఏ విధంగా అయితే మీరు బాగుపడతారో ఖచ్చితంగా చెప్తాను. ఎంతో మందికి ఈ సహాయం చేశాను, వారందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. మీరు కూడా హ్యాపీగా ఉండండి. వ్యాపారాలు చేసే వారికి సూచిస్తున్నాను. ఈ 1, 10, 19, 28 ఉన్నవారు, వ్యాపారం చేసేవారు, మీరు ఏ పేరు పెట్టుకున్నారో ఒకసారి నాకు పంపించండి. ఆ పేరును అలాగే ఉంచుతాము. ఆ పేరులో ఒక అక్షరాన్ని చేంజ్ చేసి ఇస్తాను. ఖచ్చితంగా మీ యొక్క షాపు ఫేమస్ అవుతుంది. ఎన్ని రోజులని ఆ షాపు పేరు ఏదో పెట్టేసుకొని మనం అవుతలేదు అంటే కాదు. కొన్ని నమ్మలేని నిజాలు ఉంటాయి, కొన్ని నమ్మవలసిన నిజాలు ఉంటాయి. 100కు 100 సక్సెస్ అయ్యారు ఎంతోమంది. చదువులో వెనుకబడిన వాళ్ళు, మెమోరీ లేదన్న వాళ్ళు, జీవితంలో ఆర్థికంగా కుంగిపోయిన వాళ్ళు, వారందరికీ కరెక్షన్ చేశారు. చాలా మంది అద్భుతంగా ఉన్నారని చెప్తున్నారు. వారందరూ హ్యాపీగా ఉన్నారు. అందులో నేను కూడా ఒక్కరిని. కాబట్టి మీకు ఏదైనా న్యూమరాలజీ కరెక్షన్ కావాలనుకుంటే ఈ కింది నెంబర్కి ఫోన్ చేయండి. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి. మీ ప్రకాష్ గురు, ఆస్ట్రో న్యూమరాలజీ.